ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ఏంటంటే ఎస్ఐపి. జనరల్‌గా మనమందరం ఎస్ఐపి గురించి వింటాం. కాకపోతే చాలా మందికి అసలు ఎస్ఐపిలో ఎలాంటి ఫండ్స్‌ని చూజ్ చేసుకోవాలి? అసలు ఎంత టైం కోసం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? రియల్‌గా ఎస్ఐపి అనేది వెల్త్ బిల్డ్ చేస్తుందా? మరి లాస్ట్ 18-19, 20 మంత్స్ లోపల ఎలాంటి రిటర్న్ అనేది మార్కెట్ చూడలేము. ఈ టైంలో ఎస్ఐపి మనం ఆపాలా? లేదా ఎస్ఐపిని కంటిన్యూ చేయాలా? అసలు లాంగ్ టర్మ్ ట్రాక్ రికార్డ్ అనేది ఎస్ఐపిది ఎలా ఉంది? వీటిపైన డిస్కస్ అనేది చేసే ప్రయత్నం అనేది చేద్దాం. సో, జనరల్‌గా మనం ఎస్ఐపి అనేది ఎందుకు స్టార్ట్ చేయాలి? మ్యూచువల్ ఫండ్స్‌లో గానీ, మీ స్టాక్ మార్కెట్‌లో గానీ, అసలు ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎందుకు చేయాలి? అన్న విషయం మనం బాగా క్లియర్‌గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఎస్ఐపి ఇంతకుముందు మన దగ్గర ఉన్న ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ ఏంటి? బ్యాంక్‌లో మనం ఎఫ్‌డి చేసేవాళ్ళం. లేదా బయట ఇంట్రెస్ట్‌లకి మనీ తిప్పేవాళ్ళం. రియల్ ఎస్టేట్ గానీ, గోల్డ్ గానీ ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది చేసేవాళ్ళం. ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటనంటే మనకి ఎప్పుడైతే ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేస్తామో, మనం ఇగ్నోర్ చేసేదేంటంటే ఇన్‌ఫ్లేషన్. ఇన్‌ఫ్లేషన్ అనేది ఎవరికి కూడా గుర్తుండదు. అంటే మీరు ఈరోజు రూ. 100ను ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. అది మీ ప్రొడక్ట్ 5%, 6% రిటర్న్ ఇస్తుంది. బట్ మీరు రేపొద్దున కొనగలిగే వస్తువు ఏదైతే ఉంటుందో, లేదా తీసుకోవాల్సిన సర్వీస్ ఏదైతే ఉంటుందో, లేదా మీ రిటైర్మెంట్ కార్పస్ కోసం మీరు అక్యుములేట్ చేయాల్సిన డబ్బు ఏదైతే ఉంటుందో, అది ఇన్‌ఫ్లేషన్ వల్ల చాలా రెట్లు తగ్గిపోతుంది. ఆ విషయం చాలా మందికి తెలియదు. అందుకనే చాలామంది ట్రెడిషనల్ పాలిసీస్ ఇప్పటికి కూడా కడుతూనే ఉంటారు. ట్రెడిషనల్ పాలిసీస్ అనేది కట్టాలి. ఎప్పుడు కట్టాలి అనంటే, మనకొక గ్యారంటీడ్ సొల్యూషన్ కావాలి అనుకున్నప్పుడు ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది ట్రెడిషనల్ పాలిసీలో గానీ, ఎఫ్‌డిలో గానీ చేయాలి.